హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన కిచెన్. ఇప్పుడు మనం నవరాత్రుల్లో 3వ రోజు ఏ ప్రసాదాలు పెడతారో అమ్మవారికి ఈ వీడియోలో చూద్దాం. ఈ నవరాత్రుల్లో 2 పూటలు పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలు పెడితే చాలా మంచిది. ఈరోజు నైవేద్యాలు ఏంటంటే రవ్వ కేసరి ఇంకా పులిహోర. ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పులిహోర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముందుగా మనం ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకోండి, ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా గ్రౌండ్ నట్స్ కూడా తీసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక 3 కప్పులు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకొని 3 టైమ్స్ పాటు కడుక్కొని క్లీన్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే నార్మల్గా కూడా రైస్ని ఉడికించుకోవచ్చు. సో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి, రైస్ అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ని హీట్ చేసుకోవాలి. పాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్స్ పోపు వేసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు వేపుకోండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు తీసుకొని ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు వేపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పోపు అసలు మాడకూడదు. పోపు ఇప్పుడు బాగా వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని ఆయిల్ నుంచి తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఇందులో వేసి ఒక 5 మినిట్స్ పాటు వేపుకోండి లో ఫ్లేమ్లో. నానబెట్టిన చింతపండు ఇలా మిక్స్ చేసుకొని జ్యూస్ని తీసుకొని ఈ పాన్లో హీట్ అయిన వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కల్లుప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉప్పు కరిగేంత వరకు. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గర అవ్వండి. ఇప్పుడు రైస్ బాగా ఉడికింది. ఆయిల్ వేయడం వల్ల ఇది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దగ్గరైన చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి కూడా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం రెండో నైవేద్యం అయిన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. రవ్వ కేసరి పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలతో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే పాటించండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సుజీ 1 కప్, 1.5 కప్ పంచదార తీసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం యాలకుల పొడి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం వాటర్ కూడా తీసుకోండి. ఇప్పుడు మనం పాన్ హీట్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేపుకోవాలి రోస్ట్గా. ఇవి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ బాగా వేగిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్లో 1 కప్పు సుజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్ పాటు. సుజీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సుజీకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇప్పుడు రవ్వ బాగా ఉడుకుతున్నప్పుడు
కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఓన్లీ ఆప్షనల్, మీ ఇష్టం, మీరు వేసుకోకపోయినా పర్లేదు. ఇందులో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది. ఇందులో 1.5 కప్పు షుగర్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఇది బాగా మిక్స్ అవ్వాలి. సో ముందుగా వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ షుగర్ రవ్వ బాగా మిక్స్ అయ్యేలా ఒక 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది దగ్గర అయ్యే వరకు ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మంచిది, లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది రవ్వ కేసరి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇది ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు రెండో రోజు నైవేద్యాలు పులిహార, రవ్వ కేసరి అమ్మవారికి సమర్పిద్దాం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.